విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 120 ఏర్పాటు చేశారు. అటు కృష్ణారెడ్డి, డైరెక్టర్ ఎస్సీఆర్టీ. ఇప్పుడు ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి రావడం జరిగింది. ఈ జిల్లాలో మొత్తము 25,000 మంది స్టూడెంట్స్ ఈరోజు ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ రాయబోతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 133 సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. 133 సెంటర్లలో కూడా 133 మంది మనకు చీఫ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు. 133 మందిని మనం డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా నియమించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే 300 పైబడి ఉన్నారో అక్కడ మనం అడిషనల్గా ఒక 5 మందిని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కూడా నియమించడం జరిగింది. సో అంత ప్రాపర్గా ఆ స్టూడెంట్ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మొత్తం ఫర్నిచర్ కానీ శానిటేషను, మెడికల్ ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము పకడ్బందీగా ఫర్నిచరు, లైటింగు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సెన్సిటివ్ ఒక 6 ప్లేసెస్ ఉన్నాయో అటువంటి చోట మనం సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందుకు గాను ప్రత్యేకించి అన్నీ కూడా చూడడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ను మనం 10 బృందాలను నియమించడం జరిగింది. ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ బ్రేక్ అయి ఉన్నాయో అటువంటి చోట మనం ఏం చేసామంటే సిట్టింగ్ స్క్వాడ్ను కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అన్నీ పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ అటువంటివి జరిగినట్లయితే వెరీ స్ట్రిక్ట్గా యాక్ట్ 25/1997 ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయనేసి కూడా మనము క్లియర్గా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. సో పరీక్ష జరగడానికి అన్ని ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. ప్రశాంతంగా జరుగుతాయని భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఎస్, దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేటువంటిది అందరితో కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇంకా మీ దృష్టికి అటువంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా చెప్పగలిగితే డెఫినెట్లీ ఐ విల్ షార్ట్ అవుట్ అండి. ఎస్ అండి, ఎస్. డెఫినెట్లీ వీ విల్ టేక్ necessary steps. థ్యాంక్ యూ.